శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిదివార నక్షత్రాల సమయాలు, వర్జ దుర్ముహూర్తాల సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వారం అనగా తేదీ 31/12/2023 ఆదివారం నుండి తేదీ 6/1/2024 శనివారం వరకు గల గ్రహ చలనాలను పరిశీలిద్దాం. మేషరాశి నుండి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈ వారం గురువు మేషరాశిలోను, కేతువు కన్యారాశిలోను, శుక్రుడు మరియు బుధుడు వృశ్చిక రాశిలోను, కుజుడు మరియు రవి ధనురాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచారం చేయుచున్నారు. చంద్రుడు ఈ వారం అంతా అనగా వారం ప్రారంభంలో సింహరాశిలోను, తేదీ 2/1/2024 మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి కన్యారాశిలోను, తేదీ 4/1/2024 గురువారం రాత్రి 3:15 నుండి తులారాశిలోనూ సంచారం జరుగుతోంది. నవగ్రహాల అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని అవకాశం ఉన్నప్పుడంతా స్మరిస్తూ ఉండడం వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు గల ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి జన్మంలో గురువు, వ్యయమందు రాహువు, ఆరంట కేతువు, లాభమందు శని, అష్టమంలో శుక్రుడు మరియు వక్రించిన బుధుడు, భాగ్యమందు రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా వీరికి 5, 6, 7 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వలన అనుకూలత ఉంది. ఈ వారం వీరికి ధనలాభం, పుత్రలాభం కలదు. 2-3 విధాలుగా ధనాదాయం వచ్చే సూచన ఉన్నది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలంకార ప్రాప్తి ఉన్నది. మిత్రుల సహకారంతో సుఖ సంతోషాలతో ఈ వారం అనుకూలంగా గడుస్తుంది. గత వారం ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఈ వారం బాగుపడి మానసిక ప్రశాంతత ఏర్పడే సూచన ఉంది. భాగ్యాభివృద్ధి ఉంది. అయితే 12లో ఉండే రాహువు మాత్రము అనవసర ధన వ్యయము, అనారోగ్య సమస్యలు, చెడ్డవారితో స్నేహాలు మొదలైనవి కలిగించే సూచన ఉంది. కాబట్టి తద్వారా ప్రశాంతత కోల్పోతారు కనుక జాగ్రత్త వహించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. నూతన కార్యాచరణలు ఈ వారం మీరు ప్రారంభించవచ్చు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. వారాంతమందు కార్య విఘ్నాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. అనవసరమైన శ్రమ తప్పదు. అమ్మవారి దర్శనం ఈ వారం తప్పనిసరిగా చేసుకోండి. లేత పసుపు రంగు, ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన, శ్రీ రామచంద్రుని ఆరాధన వలన మేలు కలుగుతుంది. ఆదివార నియమపాలన మీకు మేలు చేస్తుంది. మేషరాశి వారు కనుక పగడ ధారణ వలన ప్రతికూలత తగ్గి అనుకూలత కలుగుతుంది. పిమ్మట వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి పంచమంలో కేతువు, దశమంలో శని, వ్యయమందు గురువు, లాభ రాహువు, సప్తమంలో బుధుడు మరియు శుక్రుడు, అష్టమంలో రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా వీరికి 4, 5, 6 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం స్వల్పంగా అనుకూలంగా ఉంది. ఈ వారం దుర్జన సాంగత్యము, తద్వారా అనుకోని కష్టనష్టములు కలిగే సూచన ఉంది. ముఖ్యంగా పరిచయం లేని స్త్రీలకు దూరంగా ఉండండి. లేనిచో మనోవ్యాకులత, అవమానాలు తప్పవు. అనవసరమైన కలహాలు కలిగే సూచన ఉంది. అనుకోని అపవాదులు వస్తాయి కనుక ధైర్యంతో ముందడుగు వేయండి. సంతాన విషయంలో, వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు ప్రతికూలంగా ఉంది. విద్యపై దృష్టి కేంద్రీకరించలేరు కనుక పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. అయితే కేవలం లాభ రాహు వలన మాత్రము ఎంత కష్టమైనా ఒరుపుతో ఉండడం, భోజన సౌఖ్యము,
ఏదో ఒక విధంగా అవసరానికి ధనాదాయం కలగడం లేదా సర్దుబాటు అవడం మొదలగు ఫలితాలు ఉన్నాయి. వీరికి కార్య విఘ్నాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. ఆర్థిక వ్యాపారస్తులకు నూతన కార్యాచరణలు అనుకూలం కాదు. రాజకీయ నాయకులకు స్వంత పరిశ్రమల వారికి ప్రతికూలంగా ఉంది కనుక ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఈ వారమంతా మీరు తెలుపు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వలన, ఆదివార నియమ పాలన వలన అనుకూలత కలుగుతుంది. శ్రీ సూర్యనారాయణ మూర్తి దర్శనం మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వలన మీకు మేలు కలుగుతుంది. వృషభ రాశి వారు కనుక వజ్రధారణ అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. పిమ్మట మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి చతుర్థంలో కేతువు, భాగ్యమందు శని, లాభమందు గురువు, రాజ్యమందు రాహువు, సప్తమంలో రవి మరియు కుజుడు, ఆరింట బుధుడు మరియు శుక్రుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా వీరికి 3, 4, 5 స్థానాల్లో సంచారం జరుగుతోంది. ఈ వారం గ్రహస్థితి మరియు చంద్రబలం వలన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం వీరికి బుధ గురుల గ్రహ బలం తప్ప మిగిలిన గ్రహాల అనుకూలతలు లేవు. ధనధాన్య వృద్ధి, మీరు చేసే కార్యాలలో కష్టపడిన విజయం సాధించడం వలన మనసుకు ఉల్లాసంగా ఉండుట, ధనలాభము, పుత్ర సౌఖ్యము, వస్త్రాలంకార ప్రాప్తి, ఏదేని నూతన వాహన లాభము మొదలగు అనుకూలతలు ఉన్న, ధార్మిక మార్గానువర్తనం లేకపోవట, అనవసర గొడవలలో తలదూర్చి అవమానం పాలగుట, అనారోగ్య సమస్యలు, అనవసర ధన వ్యయం మొదలగు ప్రతికూలతలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఆసక్తి ఉన్న అవకాశాలు తక్కువగా ఉంటాయి. తద్వారా మానసికంగా వీరు ఇబ్బంది పడే సూచన ఉంది. అయితే ఇష్టదేవత నామ స్మరణ మాత్రము ఈ వారం మీకు మేలు చేస్తుంది. అమ్మవారి ఆరాధన వలన, శుక్రవార నియమ పాలన వలన, శ్రీ రామచంద్రుని దర్శనం వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వలన కార్యజయం కాగలదు. మిథున రాశి వారు కనుక జాతి పచ్చను ధరించడం వలన ప్రతికూలత తగ్గి అనుకూలత కలుగుతుంది. పిమ్మట కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు కేతువు, అష్టమంలో శని, రాజ్యమందు గురువు, భాగ్యమందు రాహువు, పంచమంలో బుధుడు మరియు శుక్రుడు, ఆరింట రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 2, 3, 4 స్థానాలలో వీరికి సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం అనుకూల ఫలితాలను ఇస్తోంది. అయితే అష్టమ శని సంచారం మాత్రము అనుకూలం కాదు కనుక ప్రతి వారం చెప్పుకున్నట్టుగానే ఈ వారం కూడా మీరు దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయడం మరియు సప్త శనివార వ్రతం చేయడం వలన ప్రతికూలత తగ్గి అనుకూలమవుతుంది. ఈ వారం మీకు గురు రాహువుల అనుగ్రహం లేదు కనుక ఆరోగ్య భంగము, అనవసర విషయాలలో తలదూర్చుట వలన పరువు నష్టము, మానసిక ప్రశాంతత లేకపోవట, నేత్ర సంబంధ అనారోగ్యాలు, కార్యాచరణలు చేయలేకపోవట, అనవసర స్థానచలము మొదలగు ప్రతికూలతలు ఉన్నాయి. శత్రుజయము, ధనలాభము, అలంకార ప్రాప్తి, కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధించడం మొదలగు అనుకూలతలు కూడా ఉన్నప్పటికీ వ్యవసాయదారులకు స్వల్పంగా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగం వారు జాగ్రత్త వహించండి. స్వంత పరిశ్రమల వారు తక్కువ లాభాలు పొందే సూచన ఉంది. ఈ వారం తప్పనిసరిగా మీరు మంగళవార నియమ పాలన వలన, శ్రీ సూర్యనారాయణమూర్తి వారి ఆరాధన వలన, దక్షిణామూర్తి స్వామి వారి దర్శనం వలన, తెల్లని లేత ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలత కలుగుతుంది. కర్కాటక రాశి వారు కనుక ముత్యాన్ని ధరించడం మంచిది. పిమ్మట సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం వారు సింహరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయంలో కేతువు, సప్తమంలో శని, భాగ్యమందు గురువు, అష్టమ రాహువు, చతుర్థంలో బుధుడు మరియు శుక్రుడు, పంచమ స్థానంలో రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 1, 2, 3 స్థానాలలో సంచారం జరుగుతోంది.
ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వారం మధ్యలో అనుకూలత కలిగిస్తుంది. ఈ వారం వీరికి బుధ గురు శుక్రుల అనుకూలతలు బాగున్నాయి కనుక ఆర్థిక పరిస్థితులు, విద్యా ఉద్యోగ రంగాల వారికి అనుకూలంగా ఉండడం మరియు ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తింపు లభించి ప్రశాంతంగా ఉండడం మొదలైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంది. శుభకార్యాలలో, విందులు వినోదాలలో పాల్గొంటారు. అయితే వీరికి అష్టమ రాహు వలన మాత్రము అనారోగ్య సమస్యలు కలగడం, మానసిక ప్రశాంతత కోల్పోవడం, స్వల్పంగా శత్రు భయము, తద్వారా కోర్టు వ్యవహారాలలో ప్రతికూలంగా ఉండడం, అనవసరమైన కలహాలు, నేత్ర సంబంధ అనారోగ్యాలు మొదలైన సూచన ఉంది. కనుక ఈ వారం మీరు చేసే పనుల వలన గౌరవ హాని, తద్వారా అనవసరమైన శోకము కలిగే సూచన ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీ దేవతల ఆరాధన వలన మీకు మేలు కలుగుతుంది. శనివార నియమపాలన వలన ఎర్రని మరియు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం మంచిది. సింహరాశి వారు కనుక కెంపుని ధరించడం వలన ప్రతికూలత తగ్గి అనుకూలత కలుగుతుంది. పిమ్మట కన్యారాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి 6 శని, అష్టమంలో గురువు, జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు, తృతీయమందు బుధుడు మరియు శుక్రుడు, చతుర్థమందు రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా వీరికి 12, 1, 2 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం ఈ రాశి వారికి గ్రహస్థితి స్వల్పంగా అనుకూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం మిశ్రమ ఫలితాలను కలిగిస్తోంది. ఈ వారం కేవలం రాహుకేతువుల స్థితిగతులు తప్ప మిగిలిన గ్రహాల అనుకూలతలు బాగున్నాయి కనుక ప్రతి విషయంలోని ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ధనధాన్య వృద్ధి ఉంటుంది. బంధుమిత్రుల మరియు సజ్జనుల గోష్ఠి మీకు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యాచరణలన్నీ మీరు ప్రారంభించవచ్చు. దంపతుల మధ్య అన్యోన్యతలు బాగుపడతాయి. విద్యార్థులకు విద్యందు ఆసక్తి మరియు పట్టుదల పెరుగుతుంది. తద్వారా ఉన్నత శిఖరాల్ని అధిరోహించే సూచన ఉంది. అయితే ఈ వారం వీరికి రాహువు వలన మాత్రము కుటుంబ కలహాలు, శత్రుబాధలు, మనోవ్యాకులత, అనారోగ్య సమస్యలు తప్పవు కనుక స్వల్పంగా జాగ్రత్తలు వహించండి. వీరికి ఈ వారం గురువార నియమ పాలన వలన, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్ర పారాయణ వలన మేలు కలుగుతుంది. తప్పనిసరిగా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆకుపచ్చ రంగు, నలుపు రంగు దుస్తులను ధరించడం వలన, కన్యారాశి వారు జాతిపచ్చ ధరించడం వలన మేలు కలుగుతుంది. పిమ్మట తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ వారం ఈ రాశి వారికి పంచమంలో శని, సప్తమంలో గురువు, వ్యయమందు కేతువు, 6 రాహువు, ద్వితీయంలో శుక్రుడు మరియు బుధుడు, తృతీయమందు రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 11, 12, 1 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం అనుకూలంగా ఉంది. ఈ వారం వీరికి అన్ని గ్రహాల స్థితిగతులు బాగుండడం వలన ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. అనారోగ్య సమస్యలు తొలగి బంధుమిత్రులతో ఆనందంగా గడిపే సూచన ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత, అనుకూలతలు బాగుపడతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే కేవలం కేతు వలన మాత్రము ధనవ్యయము, చేయు కార్యాలందు ప్రతికూలత కలుగుట, అనవసరమైన రుణబాధలు, స్వల్ప అనారోగ్య సమస్యలు సూచనగా ఉన్నాయి కనుక స్వల్పంగా జాగ్రత్త వహించడం వలన మీరు అనుకున్న కార్యక్రమాలు సాధించే సూచన ఉంది. కార్యక్రమాలను ఈ వారం ప్రారంభించండి. కొత్త వాటిని ఈ వారం అమ్మవారి ఆరాధన వలన, శనివార నియమపాలన వలన అనుకూల ఫలితాలు కలుగుతాయి. తెల్లని రంగు, నలుపు రంగు, నీలం రంగు వస్త్రాలను ధరించండి. వజ్రధారణ వలన మీకు చేయు కార్యాలలో అనుకూలత కలుగుతుంది. పిమ్మట వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి చతుర్థంలో శని, 6 గురువు, లాభమందు కేతువు, పంచమంలో రాహువు, జన్మంలో బుధుడు మరియు శుక్రుడు,
ద్వితీయమందు రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 10, 11, 12 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మరియు చంద్రబలం అంతా స్వల్పంగా ప్రతికూలంగా ఉంది కనుక జాగ్రత్త వహించండి. బుధ శుక్ర కేతువుల అనుకూలతలు బాగుండడం వలన మీరు చేసే కార్యక్రమాలలో విజయాన్ని సాధించుట, అభివృద్ధి బాగుండుట, భోగభాగ్యాలను అనుభవించుట, అలంకార ప్రాప్తి, ఆరోగ్యం బాగుపడుట, వివిధ రకాలుగా ధనలాభము కలుగుట, కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధించడం మొదలగునవి సూచనగా కలవు. అయితే పంచమ రాహు వలన మాత్రము కార్య విఘ్నాలు, సంతానానికి అనారోగ్యము, బంధుజనులతో విరోధము, కార్యహాని మొదలగు ప్రతికూలతలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించండి. దంపతుల మధ్య అన్యోన్యత అనుకూలతలు మిశ్రమంగా సాగుతాయి. విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధ చూపించవలసిన సమయం. వీరికి ఈ వారమంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ వలన, గురువార నియమపాలన వలన, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ వలన మంచి జరుగుతుంది. ఎర్రని రంగు దుస్తుల్ని ధరించండి. వృశ్చిక రాశి వారు కనుక పగడ ధారణ చేయడం వలన ప్రతికూలత తగ్గి అనుకూలత కలుగుతుంది. పిమ్మట ధనురాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనురాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి తృతీయమందు శని, పంచమంలో గురువు, రాజ్యమందు కేతువు, చతుర్థ రాహువు, వ్యయమందు బుధుడు మరియు శుక్రుడు, జన్మంలో రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారమంతా 9, 10, 11 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తోంది. చంద్రబలం వారం మధ్యలో అనుకూలంగా ఉంది. ఈ వారం వీరికి గురు, శని, కేతువుల గ్రహ బలం అనుకూలంగా ఉండడం వలన ధనలాభం బాగుంటుంది. సమాజంలో మరియు కార్యాలయంలో గౌరవం పెరిగి ఉత్సాహంగా ఉంటారు. చేసే కార్యక్రమాలు ఫలవంతమవుతాయి. ఆర్థిక పురోగతి బాగుపడుతుంది, కానీ ఖర్చు స్వల్పంగా అధికమవుతుంది. మీ దగ్గర పనిచేసేవారు మీ మాటకి గౌరవం ఇస్తారు. వాహన లాభం ఉంది. శత్రు జయం వలన మానసికంగా స్థిరంగా ఉంటారు. శుభ పుణ్యకార్యాచరణలు చేస్తారు. పుత్రలాభం కలదు. వస్త్రాభరణాది ప్రాప్తి ఉన్నది. అయితే శారీరకంగా దృఢంగా ఉన్న అనారోగ్య సమస్యలు మాత్రం బాధిస్తాయి. మీరు చేసే విదేశగమన ప్రయత్నాలు ఈ వారం అనుకూలమయ్యే సూచన ఉంది. అనవసరమైన కలహాల జోలికి మాత్రం ఈ వారం పోకండి. శుక్రవార నియమపాలన చేయండి. వెంకటేశ్వర స్వామివారి ఆరాధన వలన, గృహమందు దీపారాధన చేయడం వలన, పసుపు రంగు, తెల్లని రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలమవుతుంది. ధనురాశి వారు కనుక కనక పుష్యరాగ ధారణ మీకు మేలు చేస్తుంది. పిమ్మట మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి ద్వితీయమందు శని, 4వ గురువు, భాగ్యమందు కేతువు, తృతీయ రాహువు, రాశి మార్పు వలన లాభమందు బుధుడు మరియు శుక్రుడు, వ్యయమందు రవికుజులు, చంద్రుడు ఈ వారం అంతా 8, 9, 10 స్థానాలలోనూ సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి స్వల్ప ప్రతికూలతలను మరియు చంద్రబలం వారం ప్రారంభంలో అనుకూలతలను, వారం చివరిలో ప్రతికూల ఫలితాలను ఇస్తోంది. బుధ శుక్ర రాహువులు అనుకూలంగా ఉండడం వలన ఈ వారం మీకు సుఖ సంతోషాలు ఉంటాయి. ధనాదాయము అభివృద్ధి చెందుతుంది. అనుకోని విధంగా మీకు ధనప్రాప్తి ఉంది. మీరు చేసే కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. పుత్రలాభం ఉంది. అలంకార ప్రాప్తి ఉంది. అయితే రవి కుజుల వలన మాత్రము ప్రతి విషయంలో స్వల్పంగా జాగ్రత్త వహించండి. స్థానచలన సూచన కలదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో, నూతన కార్యాల విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ఈ వారం శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆరాధన వలన, సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం వలన మేలు కలుగుతుంది. ఆదివారం నియమపాలన చేయండి. నీలం మరియు నల్లని రంగు, పసుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలం కాగలదు. మకర రాశి వారు కనుక ఇంద్ర నీలమణి ధారణ చేయడం వలన అనుకూల ఫలితాలు పొందగలరు. అయితే ఈ వారం ఈ రాశివారు తప్పనిసరిగా గోధుమ నూక మరియు పంచదార సమమైన పాలలో తీసుకొని చీమలకి ఆహారంగా వేయండి. మేలు కలుగుతుంది. పిమ్మట కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతతార నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశి వారికి జన్మంలో శని, తృతీయమందు గురువు, అష్టమంలో కేతువు, ద్వితీయమందు రాహువు,
రాజ్యమందు బుధుడు మరియు శుక్రుడు, లాభంలో రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 7, 8, 9 స్థానాలలో సంచారం జరుగుతోంది. ఈ వారం వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను, చంద్రబలం వారం మధ్యలో అనుకూల ఫలితాలను ఇస్తోంది. గురు, శని, కేతువుల అనుకూలతలు ఈ వారం మీకు లేవు కనుక నూతన వ్యాపార వ్యవహారాదులు ప్రారంభించుట, సామాజిక కార్యక్రమాలలో పాల్గొనట, కోర్టు వ్యవహారాలు మొదలైన వాటిని వాయిదా వేయండి. అనవసర విషయాలలో తలదూర్చకండి. అయితే ఈ వారం మీకు ధైర్యము వలన కార్యజయం మరియు కీర్తి వృద్ధి ఉంది, ఆరోగ్య వృద్ధి ఉంది, భోజన సౌఖ్యము, అలంకార ప్రాప్తి కలవు. 2-3 విధాలుగా ధనాదాయము సూచనగా ఉంది. అయితే ధన వ్యయము కూడా అదేవిధంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. నూతన వ్యాపార వ్యవహారాలను వారాంతమందు ఆప్తుల సలహా సంప్రదింపులతో జాగ్రత్త వహించి ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ఈ వారం ఈశ్వరారాధన వలన, సోమవార నియమ పాలన వలన, అమ్మవారి దర్శనం వలన, నల్లని మరియు నీలం లేత ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలమవుతుంది. ఈ రాశివారు ఇంద్ర నీలమణి ధారణ చేయటం వలన ప్రతికూలత తగ్గి అనుకూల ఫలితాలు కలుగుతాయి. పిమ్మట మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశికి చెందినవారు అవుతారు. ఈ వారం ఈ రాశివారికి ద్వితీయమందు గురువు, సప్తమంలో కేతువు, జన్మంలో రాహువు, భాగ్యమందు బుధుడు మరియు శుక్రుడు, రాజ్యస్థానమందు రవి మరియు కుజుడు సంచారం జరుగుతోంది. చంద్రుడు ఈ వారం అంతా 6, 7, 8 స్థానాలలో సంచారం జరుగుతోంది. వీరికి ఈ వారం గ్రహాల అనుకూలతలు మిశ్రమంగా ఉన్నాయి. చంద్రబలం అనుకూలంగా ఉంది. రవి, గురు, శుక్రుల అనుకూలతల వలన మీరు చేసే కార్యాలలో విజయాన్ని సాధించుట, భోగభాగ్య వృద్ధి కలుగుట, ఆరోగ్యం కుదిరిపడుట, ధనలాభము, తద్వారా మానసిక ప్రశాంతత కలుగుట, శత్రు జయము, కార్యాలందు సమాజంలో మీ మాటకు విలువ లభించుట, తద్వారా గౌరవం పెరుగుట, నూతన వస్త్రాభరణ ప్రాప్తి మొదలైన అనుకూలతలు కలవు. విద్యార్థులకు అనుకూలమైన కాలం, గుర్తింపు లభిస్తుంది, విద్యందు ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆర్థిక విషయాలలోనూ, బంధుమిత్రుల స్నేహాల విషయాలలోనూ ఈ వారం మీరు జాగ్రత్త వహించండి. ఈ వారం మీకు శ్రమ అధికమయ్యే సూచన ఉంది. ఈ రాశివారు ఈ వారం తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేయడం వలన, విష్ణు సహస్రనామ పారాయణ వలన అనుకూలంగా ఉంటుంది. పసుపు రంగు, తెల్లని రంగు దుస్తుల్ని ధరించడం వలన, లేత ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన అనుకూలత ఏర్పడుతుంది. మీనరాశి వారు కనక పుష్యరాగ ధారణ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వచ్చే వారం మన రాశి ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.